వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అనంతరెడ్డిపల్లి, బట్ల చందారం, దిర్సంపల్లి గ్రామాలలో బీటీ రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు, అర్బన్ పార్క్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పల్లెకు బీటీ రోడ్డు వేయాలన్న సంకల్పంతో ఉన్నారని, దశల వారీగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దోమ మండల్లో పీడబ్ల్యూడీ రోడ్ నుంచి బట్ల చందారం వరకు 1,25 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయడం, దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మొత్తం మన పరిగి నియోజకవర్గంలో సుమారు 12 కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు మరియు 4 కోట్లకు సంబంధించినటువంటి ఒక 120 ఎకరాల ప్రాంగణంలో ఒక పార్కును కూడా, పరిగి అర్బన్ పార్క్ జాఫర్పల్లి దగ్గర కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పల్లెకు కూడా బీటీ రోడ్ వేయాలన్న గట్టి తలంపుతో ఉన్నాడు. తొందరలోనే దశల వారీగా మిగిలిపోయిన గ్రామాల వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు. ఇప్పుడే వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతున్న విషయాన్ని రెడ్డి గారి దార్శనికతతో పల్లెల్లో కూడా మనం బీటీ రోడ్డు వేయాలన్న దృక్పథంతో ఈరోజు గ్రామీణ మండలమైనటువంటి దోమ మండలం నుంచి బొట్ల జైకతాండ 6 కోట్ల రూపాయలతో ఒక మంచి బీటీ రోడ్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వేయడం అన్నది చాలా సంతోషదాయకం. ఈ గిరిజనులంతా కూడా ఎన్నికలకు ముందు వీళ్ళంతా కూడా ఈ రోడ్లు వేయాలని చెప్పి కోరడం జరిగింది. 1 సంవత్సరం కూడా తిరగకముందే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం చాలా సంతోషంగా. ఈరోజు దోమ మండల్లో పీడబ్ల్యూడీ రోడ్ నుంచి బట్ల చందారం వరకు 1,25 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయడం, దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మొత్తం మన పరిగి నియోజకవర్గంలో సుమారు 12 కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు మరియు 4 కోట్లకు సంబంధించినటువంటి ఒక 120 ఎకరాల ప్రాంగణంలో ఒక పార్కును కూడా, పరిగి అర్బన్ పార్క్ జాఫర్పల్లి దగ్గర కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పల్లెకు కూడా బీటీ రోడ్ వేయాలన్న గట్టి తలంపుతో ఉన్నాడు. తొందరలోనే దశల వారీగా మిగిలిపోయిన గ్రామాల వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు. ఇప్పుడే వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతున్న విషయాన్ని రెడ్డి గారి దార్శనికతతో పల్లెల్లో కూడా మనం బీటీ రోడ్డు వేయాలన్న దృక్పథంతో ఈరోజు గ్రామీణ మండలమైనటువంటి దోమ మండలం నుంచి బొట్ల జైకతాండ 6 కోట్ల రూపాయలతో ఒక మంచి బీటీ రోడ్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వేయడం అన్నది చాలా సంతోషదాయకం. ఈ గిరిజనులంతా కూడా ఎన్నికలకు ముందు వీళ్ళంతా కూడా ఈ రోడ్లు వేయాలని చెప్పి కోరడం జరిగింది. 1 సంవత్సరం కూడా తిరగకముందే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం చాలా సంతోషంగా.